హనుమకొండ సాయంపేట ప్రాంతాల్లో పేద ప్రజల కొరకు నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే పేద ప్రజలకు అందజేయాలని ఆర్పీఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ తెలిపారు. హనుమకొండ కలెక్టర్ కార్యాలయం ముందు వర్షం పడుతున్నా అలాగే కూర్చొని ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వం పేదలకు అన్యాయం చేసినట్లుగానే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా పేదలకు అన్యాయమే చేస్తుందని ఆయన మండిపడ్డారు. భారీ వర్షాలు కురుస్తున్నా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలకచూడి కల్వట్టుపై నుంచి వరద ప్రవాహం పెరగడంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. 108 వాహనాలు కూడా గ్రామంలోకి వచ్చే అవకాశం లేకపోవడంతో ఓ గర్భిణిని వైద్యం కోసం ట్రాక్టర్లో తరలించారు. గ్రామస్తులే ప్రత్యామ్నాయంగా ట్రాక్టర్లో తరలించడంతో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా వివిధ రూపాల్లో వినాయకుడు దర్శనమిస్తున్నాడు. అయితే తయారీదారులు కూడా ట్రెండ్కు తగ్గట్లే గణపతులను తయారు చేస్తున్నారు. తాజాగా కల్కి వినాయకుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు. గతంలో బాహుబలి, గబ్బర్ సింగ్ లాంటి వినాయక విగ్రహాలు ఆకట్టుకోగా తాజాగా కల్కి వినాయకుడు వైరల్గా మారాడు. వినాయక చవితి పండుగకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నర్సయ్య అగ్రహారంలో అల్లూరు సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన అఖండ అన్న సమారాధనలో ఆయన పాల్గొన్నారు. సంఘం 26వ వార్షికోత్సవం వినాయక చవితి సందర్భంగా అన్న సమారాధన చేశారు. కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా హనుమకొండ బీఆర్ఎస్ ఆఫీసులో ఆయన చిత్రపటానికి వినోద్ కుమార్ పూలమాల వేసి నివాళి అర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక స్పృహ గల గొప్ప మహనీయుడు కాళోజీ అని ఆయన కొనియాడారు. అన్యాయానికి వ్యతిరేకంగా కాళోజీ గలమెత్తారని అన్నారు. ఓరుగల్లు కళా శిఖరాలు పేరిట కొత్త సంఘం ఆవిర్భవించింది. సీనియర్ కళాకారులను గౌరవిస్తూ కొత్త కవి గాయకులను ప్రోత్సహించేందుకు తమ సంఘం కృషి చేస్తోందని అధ్యక్ష ప్రధాన కార్యదర్శి జూపాక శివ, వాంకుడోతు రమేష్ తెలిపారు. వరంగల్ జిల్లా అమర కళాకారులు శంకర్ సారంగపాణి వారసత్వానికి కొనసాగింపుగా తమ సంఘం ఏర్పాటు చేసినట్లు వారు చెప్పారు. ఏలూరు జిల్లాలోని ఎర్రకాలువ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయానికి 4488 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. జలాశయం పూర్తి నీటి మట్టం 83.50 మీటర్లు కాగా ప్రస్తుతం 82.06 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు 4 గేట్ల ద్వారా 3915 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వారిని అధికారులు అప్రమత్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా రావిరాలను కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సందర్శించారు. భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ఇళ్లను ఆయన పరిశీలించి వారికి అందుతున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా నిరంతరం విద్యుత్, తాగునీరు, శానిటేషన్, వైద్య శిబిరాలు నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అంగన్వాడీ స్కూళ్లను పరిశీలించారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బిర్యానీ మండలం ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భారీ వర్షం కారణంగా ఓబీ పనులు నిలిచిపోయాయి. దీంతో రోజుకు 10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా కేవలం 4 టన్నులు మాత్రమే ఉత్పత్తి చేశామని జనరల్ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. బాపట్ల జిల్లా చీరాలలో బియ్యంతో గణనాథుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గణపతి బాల భక్త సమాజం ఆధ్వర్యంలో 700 కేజీల బియ్యంతో 12 అడుగుల వినాయక విగ్రహం తయారు చేయించారు. 5 రోజుల పాటు శ్రమించి విగ్రహాన్ని తయారు చేసినట్లు గణపతి బాలభక్త సమాజం నిర్వాహకులు తెలిపారు. బియ్యంతో చేసిన వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. నారాయణపేట జిల్లా నర్వాలో ఉచిత పరికరాల పంపిణీకి దివ్యాంగుల ఎంపిక శిబిరం జరిగింది. ఆలింకో సంస్థ సాయంతో మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ నిర్వహించింది. శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు. దివ్యాంగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఎమ్మెల్యే శ్రీహరి. భగవంతుడి సేవే పరమావధిగా శ్రీ తిరుమల నంబి తన జీవితాన్ని శ్రీవారి కైంకర్యానికి అంకితం చేశారని శ్రీ శటగోప రంగనాథ యతీంద్ర మహదేశికన్ స్వామి అన్నారు. ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీ తిరుమల నంబి 1051వ అవతార మహోత్సవం తిరుమల దక్షిణ మాడ వీధిలోని ఆయన ఆలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీవన్ శటగోప రంగనాథ యతీంద్ర మహదేశికన్ స్వామి అనుగ్రహ భూషణం చేశారు. తమిళ స్టార్ హీరో జయం రవి అతని భార్య ఆర్తి విడాకులు తీసుకుంటున్నారు. తమ దాంపత్య బంధానికి గుడ్ బై చెబుతున్నట్టు జయం రవి ప్రకటించారు.
వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు జయం రవి వెల్లడించారు. ఈ విషయంలో ఎలాంటి పుకార్లు, ఆరోపణలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. పొన్నియిన్ సెల్వన్ సినిమాతో జయం రవి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు.